నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. రష్యాపై ప్రకృతి భయంకరంగా తన కోపాన్ని చూపిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఒక్క వారం వ్యవధిలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం, ఇప్పుడు మరోసారి 7 తీవ్రతతో మరో భూకంపం రష్యాను తాకింది. ఒక్క మాటలో చెప్పాలంటే రష్యాలో భూమి ఉరకలేస్తోంది, ఆకాశం పొగతో నిండిపోతోంది. భయానకంగా మారుతున్న ఈ ప్రకృతి దృశ్యాలు ఒక్కొక్కటిగా రష్యాను వణికిస్తున్నాయి. ఓ పక్క యుద్ధం, మరో పక్క భూకంపాలు. రష్యా అతలాకుతలం అవుతోంది. 600 ఏళ్ల తర్వాత ఓ అగ్నిపర్వతం బద్దలడం దీనికి మరో అతిపెద్ద ఉదాహరణ. ఇలా ఒక్కొక్కటి కాదు, వరుసగా విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులతో రష్యా ఎటు వెళ్తోంది? రష్యాపై ప్రకృతి పగబట్టిందా? అసలు రష్యాకి ఏమవుతోంది? ఈ పుతిన్ దేశం అంతమవుతోందా? వివరాలు ఈ వీడియోలో చెప్తాను, పూర్తిగా చూడండి. అగ్నిపర్వతం పేలింది, కానీ ఇది కేవలం పొగలు మంటలు మాత్రమే కాదు. ఇది భూమి అంతర్భాగంలో నిద్రపోతున్న రాక్షసపు శక్తుల మళ్లీ మేల్కొన్న సంకేతం. 600 సంవత్సరాలుగా మౌనంగా ఉన్న క్రెషెన్నివికోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా అగ్గిపెట్టెలా రగిలిపోయింది. దీని అట్టడుగుల్లో వేల సంవత్సరాలుగా పేరుకుపోతున్న ఒత్తిడులు, వేడి భూమిలోని గ్యాస్లు ఇప్పుడు ఒక క్షణంలో పైకి రావడం మొదలైంది. ఇది సామాన్య పేలుడైతే కాదు, ఇది గర్భగుడిలోంచి మేల్కొన్న ప్రకృతి శాపం. ఈ అగ్నిపర్వతం ఆకాశాన్ని పూర్తిగా పొగతో నింపింది. 6 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యాపించిన బూడిద మేఘం ఇప్పుడు కామ్చట్కా ప్రాంతాన్ని చీకటి పంజారాల్లోకి లాక్కెళ్ళిపోతుంది. రాత్రిపూట జరిగిన ఈ పేలుడు నిద్రలో ఉన్న ప్రజలను భయంతో మేల్కొల్పింది. కొంతమంది తమ తలపై ఆకాశం పడిపోయిందేమోనన్న భయంతో ఇంటి బయటకు పరిగెత్తారు. ఇది ఒక్క ప్రాంతానికే పరిమితమైన ఘటన అయితే కాదు. ఈ అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రకృతి వ్యవస్థ అంతా ఇప్పుడు హెచ్చరికల మోతతో మోగిపోతోంది. శతాబ్దాల నిశ్శబ్దం తర్వాత ఇది మళ్ళీ ఎందుకు ఉలికిపడింది? భూమి లోతుల్లో ఏం మారిపోతోంది? ఈ ఊహించని అగ్నిపర్వత విజృంభణ వెనక ఏదైనా భయంకర రహస్యం దాగుందా? ఇదే మొదలా? ఇంకా ఏమేం జరగబోతున్నాయి? ఎవరికీ అర్థం కావట్లేదు. ఒకటి ముగిసిపోతే మరొకటి భయానకంగా రావడం వెనక భూమి లోతుల్లో ఏదైనా పెద్ద కదలిక జరుగుతోందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉత్కంఠను రేపుతోంది. 8.8 తీవ్రతతో వచ్చిన మొదటి భూకంపం ఇప్పటికే శతాబ్దాల చరిత్రలోనే ఓ భారీ ప్రకృతి విపత్తుగా నమోదైంది. ఆ ప్రకంపనల ప్రభావం కామ్చట్కా నుంచి ఫ్రెంచ్ పొలినేషియా, చిలీ వరకు ప్రతిధ్వనించింది. దీని తర్వాత వచ్చిన 7 తీవ్రత భూకంపం కురిల్ ద్వీపాలను కుదిపేసింది. ఇది సరిపోదన్నట్లు రష్యా తూర్పు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు వెలువడుతూనే ఉన్నాయి. అలలు 18 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమేనైనా వాటి వెనక దాగి ఉన్న ప్రకృతి ప్రకంపనలను చిన్నవి అనిపించుకోవడం ఎంతమాత్రం సేఫ్ కాదు. నిజానికి ఇవి సాధారణ భూకంపాలైతే కావు. పసిఫిక్ ప్లేట్ కదలిక భూమిని పీడిస్తున్నాయి. ఈ ప్రక్రియ కేవలం భూకంపాల రూపంలోనే కాకుండా అగ్నిపర్వతాల మేల్కొల్పుగా, వాతావరణంలో ఘోర మార్పులుగా కూడా మారబోతోంది. భూమి నిశ్శబ్దంగా మింగేసిన ఒత్తిడిని ఇప్పుడు ఒక్కసారిగా కేకలు వేస్తూ బయటికి వేయడం ప్రారంభించింది. ఇదే విషయాన్ని సైంటిస్టులు కూడా నొక్కి ఒక్కాణిస్తున్నారు. ఇక ఈ ప్రకృతి ఉగ్రరూపాన్ని చూస్తూ ప్రజలు నిస్సహాయంగా పరుగులు తీస్తున్నారు. గ్రామాలు వదిలేసి వెళ్తున్నారు. కొన్ని తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అధికారిక హెచ్చరికలతో ఒడ్డును వదిలేసి కొండలపై పరుగులు పెడుతున్నారు. కామ్చట్కాలోని కొన్ని ఊళ్ళు ఇప్పుడు పూర్తిగా ఖాళీగా మారిపోయాయి. ఇంటి గడప దాటి ఎటు వెళ్లాలో కూడా తెలియని భయానక స్థితి మరికొంతమందిలో కనిపిస్తోంది. పిల్లల కేకలతో ప్రతి ఒక్కరూ ఒకటే ప్రశ్నతో పరుగు పెడుతున్నారు. ఈ ప్రకృతి విపత్తు ఎప్పుడు ఆగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇలా పువ్వులు విరియాల్సిన నేలపై ఇప్పుడు చలనం లేని భయం చలామణి అవుతోంది. ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో మానవ మాతృడైతే చెప్పలేని స్థితిలో రష్యా తన కాలాన్ని నెట్టుకొస్తుంది. మరి రష్యా పరిస్థితి ఇలా ఉంటే ఇటువంటి విపద్రవాలు, ఇటువంటి విపత్తులు మన భారతదేశాన్ని తాకితే మన పరిస్థితి ఏంటి? ఆలోచించండి, కామెంట్స్లో తెలియజేయండి.